హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఇథిలిన్ ప్రాపర్టీస్. ఇది మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే లెసన్కి సంబంధించినటువంటి టాపిక్. లాస్ట్ క్లాస్లో నేను ఇథిలిన్ ప్రిపరేషన్స్ గురించి చెప్పాను. ఆ క్లాస్ ఎవరైనా వినుకుంటే ఫస్ట్ ఇథిలిన్ ప్రిపరేషన్ క్లాస్ విని తర్వాత ఇథిలిన్ ప్రాపర్టీస్ క్లాస్ చూడండి. మరి ఇథిలిన్ ప్రాపర్టీస్ అకార్డింగ్ టు అవర్ సిలబస్ 11 ఉన్నాయి. మన సిలబస్ ప్రకారము ఇథిలిన్ ప్రాపర్టీస్ 11 ఉన్నాయన్నమాట. సో ఇథిలిన్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇథిలిన్ వేటితో ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పడమే ప్రాపర్టీస్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ఇథిలిన్, ఏ కాంపౌండ్కైనా కూడా ప్రాపర్టీస్ అని చెప్పడం ఏంటంటే ఆ కాంపౌండ్ ఏ కాంపౌండ్స్తో ఏ రకంగా రియాక్ట్ అవుతుందని చెప్పడమే ప్రాపర్టీస్. మరి ఇథిలిన్ని మనం ఒక 11 ప్రాపర్టీస్ చూస్తున్నాం. ఇథిలిన్ యొక్క 11 ప్రాపర్టీస్ చూస్తున్నాం. సో ఈ ప్రాపర్టీస్ అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ టు అసిటిలిన్ ప్రాపర్టీస్ లాగానే ఉంటాయి. సో అసిటిలిన్లో మనం చూసాం ప్రాపర్టీస్ అన్నీ కూడా అడిషన్ ప్రాపర్టీస్. అడిషన్ రియాక్షన్ జరుగుతుంటాయి. అంటే అడిషన్ అంటే వేరే కాంపౌండ్ వచ్చి దీనికి యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి ప్రాపర్టీస్ చూస్తాము మెజారిటీగా. బిఫోర్ గోయింగ్ టు దోస్ అడిషన్ ప్రాపర్టీస్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్గా నేను ఓజోనాలిసిస్ చెప్తాను. ఓజోనాలిసిస్ డిస్కస్ చేయబోతున్నాను. ఓజోనాలిసిస్. సో ఈ ఓజోనాలిసిస్ మనము అసిటిలిన్ ప్రాపర్టీలో కూడా చూసాం. ఓజోనాలిసిస్ అనేది అసిటిలిన్ ప్రాపర్టీలో కూడా చూసాం. సో అక్కడ మనం గమనిస్తే ఓజోనాలిసిస్లో అసిటిలిన్ అనేది ఓజోన్తో రియాక్ట్ అయ్యి అసిటిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయింది. మళ్ళీ హైడ్రాలిసిస్ జరిగి గ్లైకాల్ ఫామ్ అయింది. ఇన్ ద సేమ్ వే మనకు ఇక్కడ ఇథిలిన్ అనేది ఓజోన్తో రియాక్ట్ అయ్యి ఇథిలిన్ ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. అది హైడ్రాలిసిస్ జరిగి మనకు ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. ఓకే, ఇథిలిన్ ఆన్ ఓజోనాలిసిస్. సో ఓజోనాలిసిస్ అంటే ఏంటంటే ఓజోన్తో రియాక్ట్ అవ్వడం టు ఫామ్ ఇథిలిన్ ఓజోనైడ్. దెన్ ఆన్ హైడ్రాలిసిస్ టు ఫామ్ ఫార్మాల్డిహైడ్. లెట్స్ సీ ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం. ఇథిలిన్ తీసుకుంటున్నాను నేను. CH2 డబుల్ బాండ్ CH2. ఇది ఇథిలిన్ ఓజోన్తో రియాక్ట్ చేస్తున్నా. O3 అంటే ఓజోన్. రియాక్ట్ చేస్తుంటే ఫస్ట్ ఇథిలిన్ ఓజోనైడ్ ఫామ్ అవుతుంది. 3 ఆక్సిజన్స్లో ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. CH2 ఆక్సిజన్. సో ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసినా కూడా కార్బన్కు 4 బాండ్స్ సాటిస్ఫై అవుతాయి. మీరు ఇది గమనించాలి. అసిటిలిన్లో చూస్తే ఇక్కడ కార్బన్ అయితే బాండ్ అలాగే ఉంటుంది. ట్రిపుల్ బాండ్ కాబట్టి 2 బాండ్స్ బ్రేక్ అయిపోయి ఒక బాండ్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేది డబుల్ బాండే కాబట్టి 2 బాండ్స్ కూడా బ్రేక్ అయిపోయి ఇలాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇది ఓజోను, ఇది ఇథిలిన్. దీన్ని ఇథిలిన్ ఓజోనైడ్ అంటాం. మరి ఇది హైడ్రాలిసిస్ జరిగి ఆన్ హైడ్రాలిసిస్ జింక్ వాటర్ జింక్ ప్రెజెన్స్లో వాటర్తో రియాక్ట్ అయ్యి, సో వాటర్తో రియాక్ట్ కావడం అంటే హైడ్రాలిసిస్. సో ఈ H2O కాస్త ఇలా ఈ ఆక్సిజన్ తీసేసుకుని H2O2గా మారిపోతుంది. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్గా మారిపోతూ ఉంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలాయండి? CH2O. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ బ్రేక్ అయిపోయి CH2O కదండి, అది ఎలా ఉంటుంది అంటే C డబుల్ బాండ్ O 2 Hలు CH2O.
ఇక్కడ కూడా అంతే, సి డబుల్ బాండ్ ఓ 2 హెచ్లు అంటే CH2O CH2O. సో దీన్ని ఏమంటారంటే HCHO. ఇది ఒక ఆల్డిహైడ్ కాంపౌండ్, ఇది ఒక ఆల్డిహైడ్ కాంపౌండ్ HCHO. ఇది కూడా అంతే HCHO. సో ఈ HCHOలు 2 ఉన్నాయి. సో అందుకే ఇక్కడ 2 HCHOలు ఫామ్ అయ్యాయని రాస్తాం అన్నమాట. సో దీన్ని ఏమంటామంటే ఫార్మాల్డిహైడ్ అంటాం, ఫార్మాల్డిహైడ్. సో మనం ఏం చెప్పామండి, టు ఫామ్ ఫార్మాల్డిహైడ్ ఆన్ హైడ్రాలసిస్. ఇక్కడ హైడ్రాలసిస్ జరిగి ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయింది. ఎన్ని ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయ్యాయండి, 2 ఫార్మాల్డిహైడ్లు ఫామ్ అయ్యాయి. దట్ ఈస్ ద ఓజోనాలిసిస్ ఆఫ్ ఇథిలీన్. నెక్స్ట్ యాక్షన్ విత్ O2 అంటే పాలిమరైజేషన్ అంటే పాలిమర్ను ప్రిపేర్ చేయడం. అంటే ఇథిలిన్ నుంచి వచ్చే మనకు పాలిమర్ ఏంటంటే పాలిథిన్ ప్రిపరేషన్, పాలిథిన్ ప్రిపేర్ చేయడం అన్నమాట. సో ఇలాంటి పాలిమరైజేషన్ మనం ఇంకో చోట కూడా విన్నాం ప్రీవియస్ క్లాసుల్లో, బెంజిన్ ప్రిపరేషన్లో. అస్టిలిన్ను పాలిమరైజేషన్ చేస్తే బెంజిన్ ఫామ్ అవుతుంది, అలాగే ఇథిలిన్ పాలిమరైజేషన్ చేస్తే పాలిథిన్ ఫామ్ అవుతుంది. సో పాలిమరైజేషన్ అంటే ఏంటండి, పాలిమర్స్ని ఫామ్ చేయడం. మరి పాలిమర్ అంటే ఏంటండి, మోనోమర్లన్నీ కలిసిపోయి ఒక పెద్ద యూనిట్గా ఫామ్ అయితే దాన్ని పాలిమర్ అంటాం. సో మరి మోనోమర్ అంటే ఏంటండి, ఏదైనా చిన్న చిన్న సబ్స్టాన్స్ను మోనోమర్ అంటాము. ఆ చిన్న చిన్న సబ్స్టాన్స్లు అన్నీ కలిసిపోయి ఒక పెద్ద మాలిక్యూల్లాగా ఫామ్ అవుతుంటే దాన్ని పాలిమర్ అంటాం. ఇక్కడ కూడా అంతే, ఇథిలిన్ అనే ఒక చిన్న సబ్స్టాన్స్ నెంబర్ ఆఫ్ ఇథిలిన్స్ కలిసిపోయి ఒక పెద్ద సబ్స్టాన్స్గా మారిపోతుంది, ఒక పెద్ద కాంపౌండ్గా మారిపోతుంది. దాన్నే మనము పాలిమర్ అంటాం. సో మరి ఇథిలిన్ యొక్క పాలిమర్ ఏంటంటే పాలిఇథిలిన్ అంటే పాలిథీన్. ఓకే, సరే. దీన్ని మనము యాక్షన్ విత్ O2 అని కూడా చెప్తామన్నమాట, యాక్షన్ విత్ O2. సో యాక్షన్ విత్ O2 అంటే O2తో యాక్షన్ అని కాదు, O2 ప్రెజెన్స్లో యాక్షన్ అని. సో ఇథిలిన్ విత్ O2 ఎట్ హై టెంపరేచర్ అండ్ ప్రెజర్. హై టెంపరేచర్ అండ్ ప్రెజర్ అంటే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ప్రెజర్ వద్ద, హై టెంపరేచర్ అండ్ ప్రెజర్, హై టెంపరేచర్ హై ప్రెజర్ దగ్గర టు ఫామ్ పాలిథిన్ ఫామ్ చేస్తుంది. సో దాన్ని పాలిమరైజేషన్ అంటాం. సో నేనేం చెప్పానంటే నెంబర్ ఆఫ్ ఇథిలిన్స్ కలిసిపోవాలన్నా. సో అందుకు నేను ఏం చేస్తున్నా అంటే నెంబర్ ఆఫ్ ఇథిలిన్స్ తీసుకుంటున్నా. CH2 డబుల్ బాండ్ CH2, ఇది ఇథిలిన్. నేను నెంబర్ ఆఫ్ తీసుకోవాలి కాబట్టి నెంబర్ ఆఫ్ తీసుకుంటున్నాను. అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఎంత. సో అందుకు అన్లిమిటెడ్ కాబట్టి న్యూమరిక్ నెంబర్ ఆఫ్ అని చెప్పేస్తున్నాను, ఎన్నైనా ఉండొచ్చు. హై టెంపరేచర్ అన్నాం అంటే అప్ టు 2000 డిగ్రీ వరకు, 1000 డిగ్రీ నుంచి 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేస్తున్నా. అండ్ హై ప్రెషర్ అన్నాం ఎంతవరకు అంటే 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు, 200 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వరకు, 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ వరకు. చిన్న కరెక్షన్ 1000 అట్మాస్ఫియర్ ప్రెషర్ నుంచి 1000 నుంచి 2000 అట్మాస్ఫియర్ ప్రెషర్ వరకు, 200 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు, 200 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్, 1000 నుంచి 2000 అట్మాస్ఫియర్ ప్రెషర్ విత్ ఆక్సిజన్. సో హై టెంపరేచర్ ఎంత అండి, 200 డిగ్రీ సెంటీగ్రేడ్. ప్రెషర్ ఎంత అండి, 1000 నుంచి 2000 అట్మాస్ఫియర్ ప్రెషర్. సో ఇంత ప్రెషరు ఇంత టెంపరేచర్ దగ్గర ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తుంటే అది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక పాలిథిన్ ఫామ్ చేస్తుంది. CH2 డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయిపోయి ఉంటుంది, బ్రేక్ అయిపోయి ఇక్కడ ఒక బాండ్ CH2, ఇక్కడ ఒక బాండ్, కొత్త బాండ్స్ని ఫామ్ చేసి ఉంటుంది. అంటే ఆ కొత్త బాండ్ ఫామ్ చేసిందంటే దాని పక్కన మళ్ళీ ఇథిలిన్ ఇలాంటి కాంపౌండ్ ఉంటుంది.
మళ్ళీ దాని పక్కన అలాంటి కాంపౌండ్. సో ఇట్లా చైన్ లాగా ఫామ్ అయిపోతుంది. CH2 బాండ్ CH2 అనేది ఒక పెద్ద చైన్ లాగా ఫామ్ అయిపోయింటుంది అనమాట. CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 ఇలా ఒక పెద్ద చైన్ లాగా ఫామ్ అయిపోయింది. ఒక పెద్ద కాంపౌండ్ ఫామ్ అయిపోయింటుంది. అంటే అంత పెద్ద కాంపౌండ్లో కూడా ఈ CH2 బాండ్ CH2 అనేది కామన్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ CH2 బాండ్ CH2లో మొత్తం చైన్లో ఉంటాయన్నమాట. సో అలా పెద్ద చైన్గా ఉంది కాబట్టి దాన్ని పాలిమర్ అంటాము. ఇది ఇథిలీను. ఈ ఇథిలీన్ నుంచి మనకు ఫామ్ అయింది ఏంటంటే పాలిఇథిలీన్ ఆర్ పాలిథీన్. సో ఇది ఒక పాలిమర్ అన్నమాట. సో దీంట్లో నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ఉన్నాయి. సో ఇది ఒక మోనోమర్ అయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ఈ కాంపౌండ్లో ఉన్నాయి. ఒక పెద్ద కాంపౌండ్లో నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పాలిమర్ అంటున్నాము. మరి ఈ పాలిమర్ పేరు ఏంటంటే పాలిథీన్. సో ఇది వన్ మోర్ ప్రాపర్టీ ఆఫ్ ద ఇథిలీన్. నెక్స్ట్ ప్రాపర్టీ చూస్తే యాక్షన్ విత్ కోల్డ్ డైల్యూట్ ఆల్కాలిక్ KMnO4తో రియాక్షన్. సో దీన్ని మనం ఏమంటామంటే బేయర్స్ రియేజెంట్ అంటాం. దీన్ని మనం బేయర్స్ రియేజెంట్ అంటాం. బేయర్స్ రియేజెంట్ ఏంటంటే బేయర్స్ రియేజెంట్ పొటాషియం పర్మాంగనేట్. KMnO4ను పొటాషియం పర్మాంగనేట్ అంటాము. సో ఇది కోల్డ్గా డైల్యూట్గా ఆల్కాలిక్ ప్రెజెన్స్లో తీసుకుంటున్నాం. సో ఇదంతా ఏం చేస్తుందంటే ఈ కాంపౌండ్ ఆక్సిడేషన్ చేస్తుంది, అంతే, ఏం లేదు, ఆక్సిడేషన్ చేస్తుంది. సో ఆక్సిడేషన్ చేయడం అంటే ఏంటి? ఈ ఇథిలిన్ కాస్త ఆక్సిజన్స్ని యాడ్ చేస్తుంది. ఆ ఇథిలిన్కు ఆక్సిజన్స్ని యాడ్ చేస్తుంది. ఆక్సిజన్స్ని యాడ్ చేయడం వలన మనకు ఇక్కడ ఆల్కహాల్ ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి చూద్దాము. సో ఇథిలిన్ విత్ బేయర్స్ రియేజెంట్ to form ethylene glycols. ethylene glycol ఫామ్ చేస్తుంది. ఒకసారి రియాక్షన్ చూద్దాం. CH2 డబుల్ బాండ్ CH2 ఇది ఇథిలిన్ అండి. ఈ ఇథిలిన్ నేను కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కహాలిక్ పొటాషియం పర్మాంగనేట్ KMnO4తో రియాక్ట్ చేస్తున్నా. సో ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే ఇది కోల్డ్ డైల్యూట్ అన్నాం కదండి. డైల్యూట్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి H2O. అండ్ సో దీని నేచర్ ఆక్సిడేషన్ చేయడం అంటే ఆక్సిజన్ ఇవ్వడం. సో ఒక ఆక్సిజన్ అడిషన్ అయ్యేలా చేస్తుంది. అంటే ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి? 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు దీనికి యాడ్ అవుతాయి అన్నమాట. సో 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు, ఒక హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ OH గ్రూప్ ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక OH యాడ్ అవుతుంది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. లెట్స్ సీ ఎలా ఉంటుందో. CH2 డబుల్ బాండ్ కాస్త ఇప్పుడు సింగిల్ బాండ్ అయిపోయింది. CH2 ఈ 4 యాటమ్స్లో 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లలో ఒక OH ఈ కార్బన్ పైన, ఇంకొక OH ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది. సో అడిషన్ అయింది చూడండి. అడిషన్ అయింది కాబట్టి ఇక్కడ ఈ కాంపౌండ్ పేరు ఏంటంటే ఇది ఇథిలిన్ నుంచి వచ్చింది. 2 ఆల్కహాల్ గ్రూప్లు వచ్చాయి. సో అందుకు మనము ఇథిలిన్ గ్లైకాల్ అంటాం. ఇథిలిన్ గ్లైకాల్ అంటాం దీన్ని. ఇది ఇథిలిన్ 2 OHలు ఉన్నాయి కాబట్టి ఇథిలిన్ గ్లైకాల్. లేదా నువ్వు IUPAC ప్రకారం నామక్లేచర్ ప్రకారం చెప్పాలంటే ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, లేదా ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ అనుకుంటే ఫస్ట్ పొజిషన్ దగ్గర ఒక హైడ్రాక్సీ గ్రూపు, సెకండ్ పొజిషన్ దగ్గర ఒక హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. సో అంటే ఈ 2 కూడా ఫంక్షనల్ గ్రూప్స్ కాబట్టి ఓల్ అంటాం. సో డైఓల్స్ అనమాట. డైఓల్. సో 2 కార్బన్లు కాబట్టి సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ అంటే 1 to
ఈథేన్ డయోల్, ఈథేన్ 1,2 డయోల్, ఈథేన్ 1,2 డయోల్ అంటాం దీన్ని ఐయుపిఎస్ ప్రకారం అయితే. ఓకే, లేదా సింపుల్గా దీన్ని ఇథిలిన్ గ్లైకాల్ అంటాం. మరి ఈ బేర్స్ రియేజెంట్ని యూజ్ చేయడం వలన ఈ రియాక్షన్ మనము బేర్స్ టెస్ట్ అని కూడా అంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం, కంబషన్. సో కంబషన్ గురించి ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను, అస్టిలిన్ కూడా చెప్పాను. ఏమండి కంబషన్ అంటే ఏమనండి మీనింగ్? కాల్ చేయడం. ఏదైనా ఒక సబ్స్టాన్స్ను ఆక్సిజన్ ఉన్నప్పుడు దానంతట అదే కాలిపోవడాన్ని కంబషన్ అంటారు. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఇంకా దానంతట అదే కాలిపోవడాన్ని కంబషన్ అంటాం. లైక్ ఇప్పుడు మనము పెట్రోల్, కిరోసిన్, డీజిల్ కొద్దిగా దానికి మంట ఇచ్చేసి వెలిగిచ్చేసి ఫైర్ ఇచ్చేసి వదిలేస్తే ఆక్సిజన్ ఉందంటే ఇంకా ఆటోమేటిక్గా ఎయిర్లోని ఆక్సిజన్ తీసుకుంటే అదే బర్న్ అయిపోతుంటుంది. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామండి? కంబషన్ అంటాం. సో ఇక్కడ కూడా అంతే, ఇథిలిన్కు ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేసామనుకోండి, ఇంకా ఇథిలిన్ అనేది బర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఇథిలిన్ అనేది ఒక హైడ్రోకార్బన్ కాబట్టి ఆక్సిజన్ తీసుకొని బర్న్ అవుతూ వాటర్ను, కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో సేమ్ అస్టిలిన్కి మనం ఏదైతే చెప్పామో ఇక్కడ కూడా అదే చెప్తాం. ఇక్కడ అస్టిలిన్ బదులు మనం ఇథిలిన్ రాస్తాము. ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అయిపోతూ కార్బన్ డైఆక్సైడ్ను, వాటర్ను ఫామ్ చేస్తుంటాయి. సో ఎనీ హైడ్రోకార్బన్, నాట్ ఓన్లీ ఇథిలిన్ ఆర్ అస్టిలిన్, ఏ హైడ్రోకార్బన్ తీసుకున్నా కూడా దాన్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే, కంబస్ట్ చేస్తే మనకు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి. లైక్ ethylene on combustion gives CO2 and H2O, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ను మనకి ఇస్తాయన్నమాట. లెట్స్ సీ ఇథిలిన్ ఫార్ములా చూడండి, CH2 డబుల్ బాండ్ CH2. ఇథిలిన్ ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తున్నాం. ఏం జరుగుతుందంటే కంబషన్ అయిపోయి కాలిపోయి దానంతట అదే బర్న్ అయిపోయేసి కార్బన్ డైఆక్సైడ్ను ప్లస్ వాటర్ను ఫామ్ చేస్తాయి. మరి ఈ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఎన్ని కార్బన్లను చూసుకోవాలా, అన్ని కార్బన్ డైఆక్సైడ్ వేయాలి. సో 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 2 కార్బన్ డైఆక్సైడ్ వేసాయి. తర్వాత ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయో చూసుకోవాలా, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే 4లో ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా 2 పెట్టేసి 2 H2Os ఫామ్ అవుతాయి అన్నమాట. మరి ఇప్పుడు ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 3 2s are 6. ఈ రకంగా మనము ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద కంబషన్ రియాక్షన్. అంటే ఇథిలిన్ను కంబషన్ చేస్తే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ని ఫామ్ చేస్తాయి. వెరీ ఈజీ రియాక్షన్ అనమాట. సో నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఎనీ హైడ్రోకార్బన్ అన్నిటికీ ఇలాగే ఉంటుంది. మరి కంబషన్లో మనం ఏం చెప్పాము, ఇథిలిన్ను ఆక్సిజన్తో బర్న్ చేయడం, కంబస్ట్ చేయడం. అలా కాకుండా హీట్ చేస్తే, కంబషన్ కాకుండా హీట్ చేస్తే, ఆక్సిజన్తోనే హీట్ చేస్తే, ఇథిలిన్ ఆన్ హీటింగ్ విత్ ఆక్సిజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సిల్వర్. లైక్ 5th కదండి, 5th ప్రాపర్టీ రాస్తున్నాను. హీటింగ్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్తో హీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తున్నాము. ఇందాక కంబషన్ కాకుండా, బర్న్ కాకుండా హీట్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తే, ఇథిలిన్ ఆన్ హీటింగ్ విత్ ఆక్సిజన్, ఇథిలిన్ ఆన్ హీటింగ్ విత్ ఆక్సిజన్ to in presence of silver, ప్రెజెన్స్లో ఇథిలిన్ ఆక్సిజన్తో హీట్ చేయాలి. ఎంతవరకు హీట్ చేయాలి, ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేయాలంటే 200 నుంచి 400 డిగ్రీ వరకు హీట్ చేస్తాం అన్నమాట. 200 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్
హీట్ చేస్తే మనకి ఏం జరుగుతుంది అంటే ఇథిలీన్ ఇపాక్సైడ్ ఆర్ ఇథిలీన్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఇథిలీన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, ఈజ్ ఫార్మ్డ్. ఇథిలీన్ ఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. ఏంటిది ఇథిలీన్ ఆక్సైడ్? లెట్స్ సీ ద ఈక్వేషన్. మనం ఈక్వేషన్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. CH2 డబుల్ బాండ్ CH2, ఇది ఇథిలీన్. ఇథిలీన్ ఏం చేయాలండి? ఆక్సిజన్తో హీట్ చేస్తున్నా, ఆక్సిజన్తో హీట్ చేస్తున్నా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిల్వర్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిల్వర్ 200 నుంచి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తున్నా. హీట్ చేస్తుంటే ఇథిలీన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇథిలీన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. CH2 బాండ్ CH2 ఆక్సిజన్, ఆక్సిజన్. CH2 బాండ్ CH2 బాండ్ CH2 ఒక ఆక్సిజన్ ఇక్కడ వచ్చేసి యాడ్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ 2 ఆక్సిజన్ చెప్పాం కదండి, మనకు ఒక ఆక్సిజన్ ఇక్కడ యూజ్ అవుతుంది, ఒక ఆక్సిజన్ యూజ్ అవుతుంది. కాబట్టి ఈ 2 బదులు నేనేమంటున్నా అంటే హాఫ్ O2 నాకు కావాలి. సో 2 ఆక్సిజన్లో నాకు హాఫే కావాలి, అంటే హాఫ్ కావాలంటే ఒక ఆక్సిజనే కావాలి. సో ఆ ఒక్క ఆక్సిజన్ ఇక్కడ వచ్చేసి యాడ్ అయిపోయి ఇలా ఒక సైక్లిక్ కాంపౌండ్ ఫామ్ అయింది. నేను దీన్ని సింపుల్గా ఎలా రాస్తానంటే ఇలా రాస్తాను. ఇలా రాసినా కూడా కరెక్టే, ఇది ఫామ్ అయిందనమాట. సో ఇది ఇథిలీన్, ఇది ఆక్సైడ్ కాబట్టి దీన్ని ఇథిలీన్ ఆక్సైడ్ అంటాం. ఇథిలీన్ ఆక్సైడ్. ఇక్కడ అడిషన్ జరిగింది చూడండి, ఈ ఆక్సిజన్ వచ్చేసి దీనికి యాడ్ అయిపోయింది, అడిషన్ జరిగింది. అదే ఇందాక కంబషన్లో మనం ఏం చూసాము, ఇథిలీన్ ఆక్సిజన్తోనే రియాక్ట్ అయింది, కాకపోతే బర్న్ అయిపోయి కంబస్ట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని ఫామ్ చేశాయి. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ అనేది అడిషన్ అయిపోయింది, అడిషన్ అయిపోయి ఇథిలీన్ ఆక్సైడ్ని ఫామ్ చేసింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఇథిలీన్ ఆక్సైడ్ ఫామ్ అయింది. దీన్ని మనం ఏమంటామంటే ఇపాక్సైడ్ అంటాం. ఇపాక్సైడ్ అని అంటాం అనమాట. ఇపాక్సైడ్ అని ఎందుకు అంటామంటే ఇపాక్సైడ్ మీనింగ్ ఏంటంటే 3 మెంబర్డ్ రింగ్ అని. 3 మెంబర్డ్ రింగ్ అని. సో అంటే ఇట్స్ సైక్లిక్ కాంపౌండ్. ఇది ఒక సైకిల్ లాగా ఉంది. సో సైక్లిక్ కాంపౌండ్, అది కూడా ఒక రింగ్ లాగా ఉంది అనమాట. సో ఆ రింగ్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయంటే 3 మెంబర్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్డ్ రింగ్. అందులో ఆ 3 మెంబర్డ్ రింగ్లో ఇంకా ఏముంది, ఒక ఆక్సిజన్ ఉంది. 3 మెంబర్డ్ రింగ్లో 2 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. 2 కార్బన్ 1 ఆక్సిజన్. 2 కార్బన్స్ 1 ఆక్సిజన్, 3 మెంబర్స్ ఉన్నారు మొత్తము. అది ఒక రింగ్ లాగా ఉంది కాబట్టి దాన్ని ఇపాక్సైడ్ అంటాము, లేదా ఇథిలీన్ ఆక్సైడ్ అంటాం, లేదా ఇపాక్సైడ్ అంటాం. 2 కరెక్టే. అంటే ఇథిలీన్ ఆక్సిజన్తో హీట్ చేయడం వలన మనకు ఇథిలీన్ ఆక్సైడ్ ఆర్ ఇపాక్సైడ్ ఫామ్ అయింది. దట్స్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. 6th వన్. మొత్తం 11 ఉన్నాయని చెప్పాం కదండి, 6th చెప్తున్నాను. ఇక్కడ నుంచి మనం చెప్పేటివన్నీ కూడా అన్ని అడిషన్ ప్రాపర్టీస్. ఈ అన్ని అడిషన్ ప్రాపర్టీస్ కూడా మనం అస్టిలిన్లో ఏమైతే చెప్పామో అవే ప్రాపర్టీస్ వస్తాయండి. ఒకసారి అస్టిలిన్ ప్రాపర్టీస్ చూస్తే అస్టిలిన్ ప్రాపర్టీస్లో మనం ఏం చేసామండి, హైడ్రోజనేషన్ చూసాం, అంటే హైడ్రోజన్స్ యాడ్ చేసాం. హ్యాలోజనేషన్ చూసాం, అంటే హ్యాలోజన్స్ని యాడ్ చేసాం. తర్వాత హ్యాలోజనేషన్ చూసాం, అంటే హ్యాలోజన్ యాడ్ చేసాం. ఇవే ప్రాపర్టీస్ వస్తాయి. తర్వాత యాక్షన్ విత్ వాటర్ చూసాం. దీంట్లో కూడా యాక్షన్ విత్ వాటర్ వస్తుంది. తర్వాత సో సేమ్ మనము లైక్ అస్టిలిన్లో ఏ ప్రాపర్టీస్ అయితే చూసామో అవే ప్రాపర్టీస్ ఇక్కడ చూస్తాము అన్నమాట. ఓకే, లెట్స్ సీ హైడ్రోజనేషన్, హ్యాలోజనేషన్, హ్యాలోజనేషన్ ఇవన్నీ కూడా చూద్దాం. హైడ్రోజనేషన్, ఇంకా వీటికి నేనేం మ్యాటర్ రాయను, డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తాను. హైడ్రోజనేషన్ అంటే ఏంటంటే హైడ్రోజన్స్ని యాడ్ చేయడం. సో ఇవన్నీ కూడా అడిషన్ అవుతాయి అన్నమాట. ఇథిలీన్ పైన అన్ని అడిషన్ అయిపోతాయి. CH2 డబుల్ బాండ్ CH2 హైడ్రోజనేషన్ చేస్తున్నా. ఇలా రాస్తున్నా నా కన్వీనియంట్ కోసం. H2ను HHగా రాశాను. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం.
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం. ఈ రెండు క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో చేస్తే ఈ హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ పైన ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోయి ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు CH3 బాండ్ CH3 ఫామ్ అవుతుంది. సో ఒక హైడ్రోజన్ ఇక్కడ వచ్చింది కాబట్టి 3 హైడ్రోజన్స్ అవుతాయి, ఇంకొక హైడ్రోజన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి 3 హైడ్రోజన్స్. CH3 బాండ్ CH3 మనం ఏమంటామండి, ఈథేన్ అంటాం. సో దీన్ని సింపుల్గా C2H6 రాయొచ్చు, C2H6. ఇది హైడ్రోజనేషన్. నెక్స్ట్ హ్యాలోజినేషన్ కూడా అంతే, సేమ్. హ్యాలోజినేషన్ కూడా సేమ్. హైడ్రోజనేషన్ అర్థమైపోయిందంటే హ్యాలోజినేషన్ వచ్చేసినట్టే. హ్యాలోజన్స్ని యాడ్ చేయడం. సో హ్యాలోజన్స్ నేను ఇక్కడ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ తీసుకుంటా. సపోజ్ నేను క్లోరినే తీసుకున్నాను. సో క్లోరిన్ ఇలా రాస్తున్నాను, Cl బాండ్ Cl అని. లైక్ CH2 డబుల్ బాండ్ CH2. ఈ క్లోరిన్ నేను ఇలా రాస్తున్నాను, Cl బాండ్ Cl అని. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. క్లోరిన్స్ 4 ఉన్నాయి. ఈ CCl4 ప్రెజెన్స్లో నేను రియాక్ట్ చేస్తుంటే ఒక క్లోరిన్ ఈ కార్బన్ పైన ఇంకొక క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతాయి అన్నమాట. సో అడిషన్ అయ్యి ఎలా ఉంటాయంటే CH2 ఒక క్లోరిన్ ఈ కార్బన్ పైన యాడ్ అవుతుంది. ఈ డబుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ అయిపోయి సింగిల్ బాండ్ ఉంటుంది. CH2 బాండ్ ఇంకొక క్లోరిన్ యాడ్ అయిపోయింది అనమాట. అంటే డైక్లోరో కాంపౌండ్ ఫామ్ అయిందనమాట. దీని పేరు ఏంటంటే 1,2. సో ఇది 1 కార్బన్, ఇది 2 కార్బన్, లేదా ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ అనుకుంటే ఫస్ట్ కార్బన్ మీద ఒక క్లోరిన్, సెకండ్ కార్బన్ మీద ఒక క్లోరిన్ కాబట్టి 1,2 డైక్లోరో. ఫస్ట్ కార్బన్ మీద సెకండ్ కార్బన్ మీద 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 1,2 డైక్లోరో. సింగిల్ బాండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఈథేన్. 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏను. సో ఈథేన్ 1,2 డైక్లోరో ఈథేన్ కాంపౌండ్ ఫామ్ అయింది, హ్యాలోజినేషన్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే హైడ్రోహ్యాలోజినేషన్ అంటే హైడ్రోజన్ హ్యాలోజన్ 2 కలపడం, హ్యాలోజినేషన్. లైక్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటామంటే HCl ఆర్ HBr తీసుకోవచ్చు. HCl ఆర్ HBr. లైక్ నేను HBr తీసుకుంటాను. ఇప్పుడు HBr తీసుకుంటాను. సో CH2 డబుల్ బాండ్ CH2. ఇథిలిన్ తీసుకున్నాను, HBrతో రియాక్ట్ చేస్తున్నాను. HBrతో రియాక్ట్ చేస్తుంటే ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ బ్రోమిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది చూడండి, CH2C హైడ్రోజన్ ఇక్కడ, ఈ డబుల్ బాండ్ కాస్త బ్రేకప్ అయి సింగిల్ బాండ్ అయిపోతుంది. CH2 బాండ్ బ్రోమిన్ ఇక్కడ. సో హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, బ్రోమిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోయింది. అంటే దీన్ని సింపుల్గా నేను ఎలా రాస్తా, CH3CH2Br రాయచ్చా, CH3CH2Br. ఏమనొచ్చండి దీన్ని, ఇథైల్ బ్రోమైడ్ లేదా 1 బ్రోమో ఈథేన్. ఇథైల్ బ్రోమైడ్ లేదా 1 బ్రోమో, ఇది ఫస్ట్ కార్బన్ ఇది సెకండ్ కార్బన్ అనుకుంటే 1 బ్రోమో ఈథేన్ అని అనొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ రియాక్షన్ హైపోహాలస్ యాసిడ్. సో హైపోహాలస్ యాసిడ్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా HOCl తీసుకున్నాను, హైపోహాలస్ యాసిడ్. ఇక్కడ హ్యాలోజన్ ఉంది కదండి, హ్యాలస్ అన్నాం కదా. హ్యాలోజన్ అంటే క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఐడిన్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఈ గ్రూప్ను మనం హైపోహాలస్ యాసిడ్ గ్రూప్ అంటాం. ఇక్కడ క్లోరిన్ ఉందంటే హైపోక్లోరస్ యాసిడ్ అంటాం, బ్రోమిన్ ఉందంటే హైపోబ్రోమస్ యాసిడ్ అంటాం, ఐడిన్ ఉందంటే హైపోఐడోస్ యాసిడ్ అంటాం. నేను ఎగ్జాంపుల్గా హైపోక్లోరస్ యాసిడ్ని తీసుకున్నాను. సో కామన్గా దాన్ని హైపోహాలస్ యాసిడ్ అంటాం. ఓకే, ఈ ఇథిలిన్కు నేను ఇప్పుడు హైపోహాలస్ యాసిడ్ను యాడ్ చేస్తున్నాను. దాన్ని ఇలా రాసుకుంటున్నాను, హెచ్ఓసిఎల్గా రాశాను. హెచ్ఓసిఎల్గా రాసేసి రియాక్ట్ చేస్తుంటే మనకు ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ OH ఈ కార్బన్ పైన, ఈ Cl ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోతుంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో. OH ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయి సింగిల్ బాండ్ వస్తుంది, CH2 ఈ క్లోరిన్ ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది.
HOCl ఈ రకంగా అడిషన్ అయిపోయింది అనమాట. సో దీన్ని ఏమంటామంటే క్లోరోహైడ్రిన్ అంటాం. ఇథిలిన్ క్లోరోహైడ్రిన్. ఇది ఇథిలిన్, ఇది క్లోరిన్, ఇది హైడ్రిన్ కాబట్టి ఇథిలిన్ క్లోరోహైడ్రిన్. ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ అంటాం. లేదా దీనికి మనం IUPAC చెప్పాలి అంటే 2-chloro ఇథనోల్ అంటాం. 2-chloro ఇథనోల్ అంటాం. 2-chloro ఇథనోల్, 1-ethanol. సో ఇది ఫస్ట్ కార్బన్ అవుతుంది, సెకండ్ కార్బన్ అవుతుంది. సెకండ్ కార్బన్ పైన క్లోరిన్ ఉంది కాబట్టి 2-chloro. ఫస్ట్ కార్బన్ పైన ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఓల్ అని సఫిక్స్ ఇస్తాము. 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 2-chloro ఇథ్-ఓల్, 2-chloro ఇథనోల్ అని అనొచ్చు అనమాట. సో ఇది కూడా అడిషన్ రియాక్షన్. ఇక్కడ OH గ్రూప్ అడిషన్ అయిపోయింది, ఇక్కడ Cl గ్రూప్ అడిషన్ అయిపోయింది. ఇంకా ఇలాంటిదే ఇంకొక రియాక్షన్ ఉంది. సో ఏంటంటే H2SO4తో రియాక్షన్ అనమాట. యాక్షన్ విత్ H2SO4. 10th one, యాక్షన్ విత్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే HHSO4 ఇలా రాయొచ్చు, అంటే H2SO4 అని. సో HHSO4గా రాయొచ్చు. లైక్ డైరెక్ట్ ఈక్వేషన్ రాస్తున్నా, CH2 డబుల్ బాండ్ CH2 HHSO4 H2SO4 HHSO4 అంటే H2SO4 అని మీనింగ్. రియాక్ట్ చేస్తే ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ HSO4 ఈ కార్బన్ పైన అడిషన్ అవుతుంది. అడిషన్ అయితే ఎలా ఉంటుందో చూడండి. CH2 బాండ్ హైడ్రోజన్. సో ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయి సింగిల్ బాండ్ ఉంటుంది. CH2 ఈ కార్బన్ పైన HSO4 యాడ్ అవుతుంది. HSO4 ఈ బాండ్ సల్ఫర్ మీద ఉండేటట్లు రాయాలి. రాయాలన్నమాట. ఈ కాంపౌండ్ ఫామ్. ఇది కూడా చూడండి, ఇది ఇక్కడ అడిషన్ అయిపోయింది, ఇది ఇక్కడ అడిషన్ అయిపోయింది. మొత్తం అడిషన్ రియాక్షన్. ఇది కూడా సేమ్ ఇప్పటివరకు చెప్పుకున్న రియాక్షన్స్ అన్నీ సేమ్. మనం 6th రియాక్షన్ నుంచి చెప్పేటవన్నీ కూడా సేమ్ ఒకటే టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనమాట. మరి దీన్ని ఏమంటామంటే మనము ఇథిలిన్ హైడ్రోజన్ సల్ఫేట్. ఇది ఇథిలిన్, ఇది హైడ్రోజన్ సల్ఫేట్. ఇథిలిన్ హైడ్రోజన్ సల్ఫేట్. ఇథిలిన్ హైడ్రోజన్ సల్ఫేట్ అంటాం. ఇథిలిన్ హైడ్రోజన్ సల్ఫేట్ అంటాం. దీన్ని సింపుల్గా నువ్వు ఇంకా సింప్లిఫై చేసి రాయాలంటే CH2 ఇది ఒక H అంటే CH3 బాండ్ CH2 బాండ్ HSO4 ఇథిలిన్ హైడ్రోజన్ సల్ఫేట్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ అడిషన్ రియాక్షన్ చూస్తే ఇది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ అస్లిన్ ప్రాపర్టీస్లో చూసింది. యాక్షన్ విత్ వాటర్. సో యాక్షన్ విత్ వాటర్ అంటే వాటర్ని అడిషన్ చేయడం ఏమనొచ్చు అంటే హైడ్రేషన్ అంటాం. ఇందాక ఇలాంటి వర్డే లాస్ట్ క్లాస్లో ఇలాంటి వర్డే ఒకటి విన్నాము హైడ్రేషన్కి సంబంధించి. ఏమన్నా గుర్తుందా? హైడ్రేషన్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము ఒక పాయింట్ చెప్పాము. సో ఇథిలిన్ ప్రిపరేషన్ చూస్తే డీహైడ్రేషన్ అన్నాం. డీహైడ్రేషన్ అంటే వాటర్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు ఏమంటున్నాం? హైడ్రేషన్ అంటున్నాం. అంటే వాటర్ని అడిషన్ చేస్తున్నాం. వాటర్ని అడిషన్ చేస్తే దాన్ని హైడ్రేషన్ అంటాం. లైక్ ఇప్పుడు ఇథిలిన్ ఉంది, ఇథిలిన్కి మళ్ళీ వాటర్ కలుపుతున్నాం. వాటర్ కలిపితే ఏం ఫామ్ అవుతుంది? ఇది ఫామ్ అవుతుంది. రివర్స్ అనమాట. ఈ డీహైడ్రేషన్కి రివర్సే హైడ్రేషన్. సో ఇథైల్ ఆల్కహాల్ను డీహైడ్రేట్ చేసింటే ఇథిలిన్ వాటర్ ఫామ్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఇథిలిన్కు వాటర్ కలుపుతుంటే ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ కావాలి. రివర్స్. దట్ ఈస్ హైడ్రేషన్. లెట్స్ సీ. హైడ్రేషన్ అంటే వాటర్ని యాడ్ చేయడం. సో వాటర్ని యాడ్ చేయడం అంటే H2O కలపడం. H2O నేను ఎలా రాస్తాను? HOHగా రాస్తాను. అంటే H2O. ఓకే, ఇథిలిన్ తీసుకుంటున్నాను నేను. ఇథిలిన్ తీసుకొని దానికి వాటర్ కలుపుతున్నా, అంటే HOHను అడిషన్ చేస్తున్నా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అక్కడ డీహైడ్రేషన్ చెప్పేటప్పుడు
కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం, హీట్ చేసినాం. మరి ఇక్కడ హైడ్రేషన్ చేసేటప్పుడు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, హీట్ ఏం చెయ్యం. ఎందుకు? వాటర్ యాడ్ కావాలి కాబట్టి. వాటర్ రిమూవ్ కావాలంటే హీట్ చేయాలా, కాన్సన్ట్రేట్ యాడ్ చేయాలా. అదే వాటర్ అడిషన్ చేయాలి అంటే, యాడ్ కావాలి అంటే డైల్యూట్ కూల్ తీసుకోవాలా, హీట్ చేయకూడదు. మరి ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన, ఈ OH ఈ కార్బన్ పైన అడిషన్ అయిపోతుంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. CH2 ఈ హైడ్రోజన్ వచ్చేసి ఈ కార్బన్ పైన అడిషన్ అయింది. డబుల్ బాండ్ కాస్త బ్రేకప్ అయ్యి సింగిల్ బాండ్ అయిపోయింది. ఇక్కడ CH2 ఉంది, ఈ OH గ్రూప్ ఇక్కడ వచ్చేసి యాడ్ అయిపోయింది. OH గ్రూప్ ఇలా యాడ్ అయిపోయింది. సో దీన్ని నేను సింపుల్గా ఎలా రాస్తాను? CH2 ఇది ఒక H అంటే CH3 బాండ్ CH2 బాండ్ OH. ఏమనొచ్చండి దీన్ని? CH3 CH2 OH. లేదా దీన్ని ఇంకా సింపుల్గా C2H5OH అని రాస్తున్నా. 2 కార్బన్లు 5 హైడ్రోజన్లు, C2H5OH. దీన్ని మనం ఏమంటామండి? ఇథైల్ ఆల్కహాల్ అంటాం. ఇథైల్ ఆల్కహాల్ అంటాం. సేమ్ హైడ్రేషన్లో చూసింది మనం అదే కదండి, డీహైడ్రేషన్లో. ఇథైల్ ఆల్కహాల్ను కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో హీట్ చేస్తే ఇథిలిన్ ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది. అదే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇథిలిన్ను హైడ్రేషన్ చేస్తుంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్ రియాక్ట్ అయ్యి, వాటర్ అడిషన్ అయ్యి ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. దాని రివర్స్ ఇది. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇథిలిన్. సో ఇథిలిన్ ప్రాపర్టీస్ మనం ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నామండి? 11 చెప్పుకున్నాం. 11 కూడా ఇంపార్టెంటే, ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. 11 ప్రాపర్టీస్. ఇథిలిన్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఓజోనాలిసిస్. ఓజోన్తో రియాక్ట్ అయ్యి ఇథిలిన్ ఓజోనైడ్ ఫామ్ అయింది, మళ్ళీ ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయింది. ఈ ఓజోనాలిసిస్ అనేది అస్టిలిన్ కూడా ఉంది. అక్కడ అస్టిలిన్ ఓజోనైడ్ గ్లైకాల్స్ ఫామ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాలిమరైజేషన్ అంటే పాలిమర్ని ప్రిపేర్ చేయడం. ఇక్కడ ఏ పాలిమర్ని ప్రిపేర్ చేస్తాం అంటే పాలిథిన్ అనే ఒక పాలిమర్ని ప్రిపేర్ చేస్తాం. ఇథిలిన్ హై టెంపరేచర్ హై ప్రెషర్లో హీట్ చేస్తే రియాక్ట్ చేస్తుంటే మనకు పాలిథిన్ అనే పాలిమర్ ఫామ్ అవుతుంది. తర్వాత ఆక్సిడేషన్ రియాక్షన్ విత్ పొటాషియం పర్మాంగనేట్, బేయర్స్ రియేజెంట్. సో పొటాషియం పర్మాంగనేట్స్ రియాక్ట్ చేస్తుంటే ఆక్సిజన్స్ యాడ్ అయిపోతున్నాయి, ఐ మీన్ OH గ్రూప్స్ యాడ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక OH గ్రూప్, ఇక్కడ ఒక OH గ్రూప్, 2 OH గ్రూప్లు యాడ్ అయిపోయేసి ఇథిలిన్ గ్లైకాల్ ఫామ్ అవుతుంది. అండ్ కంబషన్ రియాక్షన్ చూస్తే సేమ్ ఇదే రియాక్షన్ మనము అస్లిన్ కూడా చూసింటాము. నాట్ ఓన్లీ ఫర్ అస్లిన్, నెక్స్ట్ చెప్పే ఈథేన్కి కూడా ఇదే రియాక్షన్ ఉంటుంది. కంబషన్ అంటే ఏం జరుగుతుందండి? హైడ్రోకార్బన్ బర్న్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూస్తే హీటింగ్ విత్ ఆక్సిజన్. అదే ఆక్సిజన్తో హీట్ చేస్తే, కంబషన్ కాకుండా హీట్ చేసాము అంటే మనకు ఇపాక్సైడ్ ఫామ్ అవుతుంది, లేదా ఇథిలిన్ ఆక్సైడ్ లేదా ఇపాక్సైడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇవన్నీ అడిషన్ రియాక్షన్స్. హైడ్రోజనేషన్, హ్యాలోజినేషన్, హైడ్రోహాలోజినేషన్, హైపోహాలోజినేషన్, ఇవన్నీ సేమ్ రియాక్షన్స్ అన్నమాట. హైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ యాడ్ చేస్తుంటే ఇథిలిన్ కాస్త ఈథేన్గా మారిపోయింది. హ్యాలోజినేషన్ అంటే హ్యాలోజన్ యాడ్ చేస్తుంటే డైహాలో ఈథేన్గా మారిపోయింది. అండ్ హైడ్రోహాలోజినేషన్ చేస్తుంటే ఇథైల్ బ్రోమైడ్ ఫామ్ అయింది. అండ్ హైపోహాలస్ యాసిడ్తో రియాక్ట్ చేస్తుంటే ఒక సైడ్ OH గ్రూప్, ఒక సైడ్ క్లోరిన్ గ్రూప్ యాడ్ అయిపోయి ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ ఫామ్ అయింది. నెక్స్ట్ యాక్షన్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చూస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తే ఇథిలిన్ హైడ్రోజన్ సల్ఫేట్ ఫామ్ అయింది. ఇథిలిన్ హైడ్రోజన్ సల్ఫేట్ ఫామ్ అయిపోయింది. ఈ రకంగా రియాక్ట్ అయిపోయి లాస్ట్ వన్ చూస్తే యాక్షన్ విత్ వాటర్తో రియాక్ట్ చేస్తుంటే మనకు ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇథిలిన్. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కన్సిడర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.